తర్వాత నాకు మనోడి మీద కొంచెం నమ్మకం వచ్చింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు అన్నీ ప్రాపర్గానే జరిగింది. షూటింగ్ కానీ, ఎడిటింగ్, డబ్బింగ్ అన్నీ మేమందరం మూవీ చూసుకున్నాం. సో ఓకే, మూవీ బాగానే ఉంది. కేరింది తర్వాత నాకు కొంచెం ఇది పేరు వస్తుంది అని నమ్ముతున్నాం. ఓకే. అండ్ మీరు ఇప్పుడు ఒక పెద్ద సినిమాలో యాక్ట్ చేస్తున్నారు, తాండేల్. సో తాండేల్ ఎలా అవుతుంది షూటింగ్? ఏమైనా అప్డేట్స్ తెలుసుకోవచ్చా? అప్డేట్స్ అంటే ఏంటంటే డైలీ షూట్ ఉంటుంది. ఈ రోజే లేదు యాక్చువల్, అందుకే ఈరోజు పెట్టుకున్నాం మేము ప్రెస్ మీట్. ఇంకా మళ్ళీ రేపటి నుంచి టిఫిన్స్ లంచ్ అన్నీ బాగా ఇస్తాం. హాస్పిటాలిటీ కాదు, అయినా కౌంటర్ వేస్తున్నాడు పక్కన. సార్ చెప్పండి. నా క్యారెక్టరేషన్ బాగానే ఉంటుందండి. సో మేబీ రివీల్ చేయకూడదు అనుకుంటా, వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి రివీల్ చేయాలంటే. సో 50 days చేస్తున్నా ఆల్మోస్ట్. ఇప్పుడు 25 days అయింది, ఇంకొక 25 days ఉంది. సో నాగ చైతన్య గారి ఫ్యాన్స్కి ఏమైనా స్పెషల్ ఎలిమెంట్స్ ఉంటాయా? ఉంటాయండి. సినిమా అయితే సూపర్ ఉంటుందండి, అవుట్ అండ్ అవుట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుంది ఇది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కిరింత మూవీలో మీది ఒక డైలాగ్ ఉంటుంది కదా, 10 నిమిషాలు షాట్ గుంట ఫ్లాట్ అని. సో ఈ మూవీలో మహాలక్ష్మి గారిని పడేయడానికి ఎంత టైం పట్టింది? పడలేదండి, ఆ అమ్మాయి కొడతానే ఉంది. అంతే అండి. అంటే నాకు ఎక్కడో ఏదో దోషం ఉంది అనుకుంటా, నాకు ఎవరు పడరు ఎప్పుడు. ఆ మూవీలో పడేశారు కదా ఫైనల్లీ? ఆ మూవీలో పడేసాను ఫైనల్లీ. సో ఇక్కడ మహాలక్ష్మి గారితో ఎలా అనిపించింది మీకు? సినిమా అంత తర్వాత ఎక్కడో పడేయాలి కదండి, పడేస్తారు కదా మన డైరెక్టర్. ముఖేష్ గారు అండ్ పార్వతి, మీ ఇద్దరికి క్వశ్చన్. సో ట్రైలర్ లాంచ్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ యూనిక్గా ఉంది. బట్ వాట్ ఈస్ ద డిస్కషన్? ఎందుకంటే మీరు హీరో ఎవరిని సెలెక్ట్ చేద్దాం అంటే విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ ఇలా వేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ చెప్పి నేను ఎందుకు ఈ హీరోతో చేశానంటే ఇప్పుడు ఫెయిల్లో ఉన్నాడు, బడ్జెట్ కూడా తక్కువలో అయిపోద్ది అని ఒక కాన్సెప్ట్ అనుకున్నాను. బట్ వాట్ ఈస్ ద డిస్కషన్? ఎందుకంటే మీరు ఒక హీరోగా వస్తున్నారు అండ్ మిమ్మల్ని మీరే తక్కువ చేసుకొని ఆ ట్రైలర్ మాకు అనమాట. బట్ తక్కువ చేసుకోవాలి కదా, ఆల్రెడీ తక్కువలోనే ఉన్నాం. ఫ్యాక్ట్ అది. ఇట్లే లేవంటే తక్కువలోనే ఉన్నాం. ఆబ్వియస్లీ మేము కొంచెం మార్కెట్లో అంటే ఎవరో మనల్ని కౌంటర్ వేసిన కదా, మనమే మన కోసం చెప్పడం బెటర్ కదా, అది రియాలిటీ అని నా ఫీలింగ్. సో వన్ మోర్ థింగ్, మీకు ఎప్పటికప్పుడు దిల్ రాజు గారు చాలా బాగా సపోర్ట్ చేసుకుంటారు. అండ్ మీరు ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయనతో హ్యాండిల్ కూడా చేయడం జరిగింది. బట్ ఆయనతో కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదని ఆయన కొంచెం బ్యాక్. సో మళ్ళీ అలాంటి ప్లానింగ్ ఏం చేస్తున్నారు? డైరెక్టర్ని తీసుకుని మీకు ఎలా తెలుసు లైక్ దట్ మీరు చెప్పండి సార్. సో ఇప్పుడు మళ్ళీ అలాంటివి ప్లాన్ చేస్తున్నారు, మళ్ళీ దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళి స్టోరీస్ మంచిగా వినిపించేసి? లేదండి, ప్రెజెంట్ అయితే లేదు. ప్రెజెంట్ కరెక్ట్ కాదు కూడా నేను వెళ్ళడం, అంతే కదా. ఇప్పుడు చాలా ఫ్లాప్లో ఉన్నాను. ఓకే, వాళ్ళ బ్యానర్లో ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటే మాత్రం నువ్వు నాకు ఇస్తారు గ్యారంటీ. నేను కలుస్తూ ఉన్నాను అప్పుడప్పుడు, ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటే గ్యారంటీ చేస్తాను బ్యానర్. హాయ్ బ్రో. ఇప్పుడు సినిమా అంటే మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బాగానే చేస్తున్నారు. లీడ్ క్యారెక్టర్కి రావడం వలన కొంచెం అంటే సినిమా మొత్తం మీ భుజాల మీద వేసుకుని వెళ్ళాలి. అదే పెద్ద హీరో సినిమాలు అనుకోండి, వాళ్ళతో వెళ్ళిపోతుంది. సో మీకు లీడ్ క్యారెక్టర్ చేసేటప్పటికి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసేటప్పటికి డిఫరెన్స్ ఉంది కదా. మీరు ఏ క్యారెక్టర్ మీరు ఎక్కువ చూసారు? అంటే లీడ్ క్యారెక్టర్ చేయడమా, లేదు అంటే ఓన్లీ క్యారెక్టర్ చేస్తేనే బాగుంటుంది? నాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయాలని ఉంటుందండి. ఒక కోటా శ్రీనివాసరావు, ఒక నవాజుద్దీన్ సిద్దికి, మనోజ్ వాజ్పేయి, ఇంకా ఇర్ఫాన్ ఖాన్. నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామనే వచ్చా, బట్ నా టైం బాగాలేకో అవి చేస్తున్నాను, ఇవి కూడా వస్తున్నాయి అన్నమాట. ఇట్లాంటి ఎక్కువ హీరోగా ఉంటేనే ప్రెజర్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసామనుకోండి, మనం చాలా ఫ్రీగా ఉంటాం, మన పని మనం చేసుకుంటాం, డబ్బులు తీసుకుంటాం, వెళ్ళిపోతాం. సినిమా ఆడితే మనకి పేరు వస్తుంది, ఆడకపోతే ఓకే. హీరోగా చేస్తే అమ్మో చాలా భయం ఉంటుంది, మనల్ని ఏమంటాడు, యాక్సెప్ట్ చేస్తారా లేదా, వీడి హీరో ఏంటని అంటారు. చాలామంది నా ఎదురుగా అన్నారు, నేను వచ్చిన స్టార్టింగ్లో చాలామంది అన్నారు. నాకు నావే డౌట్ వస్తుంది, నేను అసలు సూటబుల్ అవుతానా, ఎందుకు నేను చేస్తున్నాను అనేసి. బట్ మనం సర్వే అవ్వాలి. అంటే నేను కూడా కొంచెం కాన్షియస్గానే చూస్ చేసుకుంటున్నాను. ఫైట్స్ ఇలాంటివి లేకుండా న్యాచురల్గా పక్కింటి అబ్బాయిలాగా ఉండే క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటున్నాను. సో ఇప్పటి నుండి ఈ మూవీ మీద నాకు కొంచెం నమ్మకం ఉందండి. ఇప్పటి నుండి మాత్రం నేను చాలా కాన్షియస్గా వెళ్తున్నా, ఏది పడితే అది ఒప్పుకోకూడదు అనేసి. కొంచెం పెద్ద మూవీలో మంచి క్యారెక్టర్స్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు తండేల్లో క్యారెక్టర్ చేస్తున్నా, అలాగే కొన్ని మూవీస్లో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, మేబీ వాటిలో కూడా మంచి క్యారెక్టర్స్ వచ్చే అవకాశం ఉంది.